తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
సైకిల్ గుర్తుపై ఓటేసి రాష్ట్ర అభివృద్ధికి తద్వారా మన గ్రామాభివృద్ధికి పాటుపడండి. తెలుగుదేశం భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మన రాష్ట్ర పురోగతి. మరొకటి మర్చిపో బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. పనులు లేక అన్ని వస్తువుల ధరలు పెరిగి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా అభివృద్ధి లేక గత 5 సంవత్సరాల్లో ఇదే కుందేరు గ్రామంలో
ఉన్న రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఆ రోజు కుందేరు బ్రిడ్జి కడతా ఉంటే మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం అడ్డుపడటం, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోవటం, మరి పార్థసారథి గారు అభివృద్ధికి ఎటువంటి నిధులు నాకు కేటాయించలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నానని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. అంటే ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదో ఒక మన పెనమలూరు నియోజకవర్గమే దానికి ఉదాహరణ. ఈ కుందేరు ఇంకా ఉదాహరణ. ఇప్పుడు బ్రిడ్జి లేక చాలా మంది రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు, డ్రైనేజీలు లేవు. ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే బీసీలు ఎస్సీలు ఉన్నారో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మెరుగుపరుస్తాం. గతంలో రోడ్లు వేసింది మేమే, లైట్లు వేసింది మేమే, మరి అక్కడక్కడ డ్రైనేజీలు కూడా కట్టింది మేమే. ఈ ప్రభుత్వం వచ్చి చేసింది ఏమీ లేదు. రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన మరి అధికారంలోకి రాబోతా ఉన్నారు. తప్పకుండా గ్రామాలన్నీ అభివృద్ధి చేశారు. అది నేను ఎలా చెప్తాను, నేను రాష్ట్ర నాయకుడిని కాదు కదా. బాగున్నారండి. అండి సాయంత్రం కుర్రోడ్ని పంపించండి, లెటర్ పెట్టి పంపిస్తా. జరిగిన జగన్మోహన్ రెడ్డిపై దాడి అంటే గతంలో ఇదే ఎన్నికల సమయంలో ఇవన్నీ డ్రామాలు ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు 40 అడుగుల దూరం నుంచి నాకు రాయి వేసి కొట్టమనండి. మనం ఎవరన్నా కొట్టగలమా? తిన్నగా రాయి గురి చూసి కొట్టగలమా? ఇవన్నీ ఎన్నికల డ్రామాలు. ఇవన్నీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఓన్లీ పేపర్, సాక్షి టీవీ పెట్టుకొని ఈ డ్రామాలు ఎవరు కూడా ప్రజలు హర్షించరని చెప్తా ఉన్నా.